అన్న ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కాల్పుల పరంపర కొనసాగిస్తున్నందుకు ఒక డెడ్‌లైన్ కూడా పెట్టిన పరిస్థితి. ఇంకేం చెప్తారు దీనికి సంబంధించి? ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి చివరి నాటికంతా కూడా మావోయిస్టుల్ని లేకుండా చేస్తామని చెప్పి ప్రకటించడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. అట్లాగే మావోయిస్టులంతా కూడా ఎన్కౌంటర్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడ్డాన్ని కూడా ఖండిస్తున్నాం. హెడ్మాను అట్లాగే ఇతర అనేక మంది వాళ్ళ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇప్పటికీ దాదాపు ఈ 4-5 నెలల్లో 500-600 మందికి పైగా మావోయిస్టుల్ని ఈ రకంగా హత్య చేయడం అనేటటువంటి జరిగింది. ఈ హత్యాకాండలో అత్యధిక భాగం ఆదివాసీలు, మహిళలు చనిపోతున్నారు. ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్లను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణ జరిపించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మావోయిస్టులు చర్చలు జరపడానికి సిద్ధమని చెప్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి సామరస్యంగా పరిష్కరించదలుచుకుంటే చర్చలు జరపడానికి అవకాశం ఉంది, కానీ చర్చలు జరపడం లేదు. మీరు లొంగిపోవాలి, లేకపోతే చంపేస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటిస్తుంది. ఆ రకంగా హోంమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ మోడీ అమిత్ షాలకు ఆ రకంగా ప్రకటించేటటువంటి హక్కు లేదు. ఎవరినైనా సరే మేము చంపేస్తామని చెప్పి ప్రకటించేటటువంటి హక్కు ప్రధానమంత్రికైనా ఎవరికైనా లేదు. వాళ్ళు ఏమైనా నేరం చేస్తే కోర్టులో ముందుంచాలా, కోర్టులు శిక్ష విధిస్తే చట్టపరంగా శిక్షలు వేయాల్సిందే ప్రభుత్వం బాధ్యత. అంతేగాని మేమే చంపేస్తామని చెప్పంటే ఇంకా కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు ఉన్నది ఎందుకు అసలు? అందుకని ఈ రకంగా చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది, దాన్ని కూడా ఖండిస్తున్నాం. ఈ రకమైనటువంటి కార్యాచరణ ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని చెప్పి మావోయిస్టులతో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. ఇక్కడ ప్రజా జీవితంలోకి వచ్చి పోరాటం చేయండి, అడవిలో ఉండి కాదు అని చెప్పేసి కూడా మాట్లాడుతుంది ప్రభుత్వం. అవునా, ఆ విషయమే మరి వాళ్ళు చర్చలు జరుపుతామంటే ఎందుకు జరపడం లేదు? ఆ విషయంలో మీరు ప్రభుత్వం తరఫున మాట్లాడండి. మీరు మా సాయుధ పోరాటం విరమించమని చెప్పండి. వాళ్ళకు ఏ సమస్యలు ముందుకు పెడతారో ఆ సమస్యలు ఎట్లా పరిష్కారం చేస్తారో ప్రభుత్వం, మీరు ఆ పాలకులుగా ఉన్నారుగా, చెప్పండి వాటిని. అంతేగాని మీరు లొంగిపోండి, లేకపోతే సాయుధ పోరాటాన్ని విరమించండి అనే విషయం అంతా కూడా చంపుకుంటూ చెప్తే ఎట్లా? చర్చలు జరిపి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో వినండి. అసలు వినకుండానే ఆ రకంగా హత్యాకాండకు పాల్పడుతుందేమో అంటే ఇది ఆ చర్చలు జరిపి సామరస్యంగా పరిష్కరించే ఉద్దేశమే లేదు. వాళ్ళనంతా కూడా నిర్మూలించాలనే పేరుతో జరుగుతుంది. వాళ్ళ నిర్మూలించే ఉద్దేశం అంతా కూడా అడవి ప్రాంతాల్లో ఉండే అడవులనంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించాల్సిన అవసరం ఉంది. లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని కార్పొరేట్ సంస్థలకు ఆ ఖనిజ దోపిడీని చేసుకోవడానికి అవకాశం కావాలని చెప్పి ఈ హత్యాకాండకు పాల్పడుతున్నారు. ఆ డెడ్లైన్ పెట్టిన ఉద్దేశం కూడా అంతలోగా ఈ అడవులంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి ఇప్పుడే దఫలుగా అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని అందుకోసం జరుగుతున్నటువంటి హత్యలు ఇవి. కార్పొరేట్ సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ మావోయిస్టుల్ని, ఆదివాసీల్ని హత్యాకాండకు పాల్పడుతున్నటువంటిది. ఒకవేళ చర్చలు జరిపి మావోయిస్టులు సామరస్యంగా పరిష్కరిద్దాం అనుకున్నా సరే ఆ అడవులను అయితే ఖాళీ చేయించాలి కదా. అడవులు ఖాళీ చేయించాలంటే మావోయిస్టులు ఆదివాసీలకు అండగా నిలబడ్డారు. ఆదివాసీల్ని తరిమేయాలంటే మావోయిస్టులను ముందు లేకుండా చేయాలనేటటువంటి వైఖరి ఇందులో కనబడుతుంది. కాబట్టి ఇది పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా జరుగుతున్నటువంటి హత్యాకాండ. అట్లాగే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా మనుధర్మ శాసనాలకు అనుగుణంగా ఆటవిక పాలన కొనసాగిస్తున్నటువంటి పరిపాలన. ఇది పూర్తిగా ఫాసిస్టు ధోరణితో వ్యవహరిస్తున్నటువంటిది. దీన్ని సీరియస్గా ప్రజలందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి హత్యలతోన ప్రజా ఉద్యమాల్ని అణిచివేతల ద్వారా ఒక నియంతృత్వ ధోరణితో మొత్తం అణిచివేస్తామని చెప్పి అనుకుంటే ఈ దేశంలో ఇప్పటికీ కుల పీడన ఉంది, సామాజిక అసమానతలు ఉన్నాయి, పేద ధనిక అనే వ్యత్యాసాలు ఉన్నాయి, భూస్వామ్య వ్యవస్థ కొనసాగుతుంది. అట్లాగే కులం పేరుతో దాడులు జరుగుతున్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, స్త్రీ పురుష అసమానతలు ఇంకా కొనసాగుతున్నటువంటి వ్యవస్థ ఉంది. పేద ధనిక అనే వ్యత్యాసాలు ఇంకా తీవ్రంగా ఉన్నాయి. దేశంలో నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగింది. దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళల యొక్క హక్కులు కాలరాయబడుతున్నాయి. ఇంత తీవ్రమైనటువంటి అసమానతలు, అణిచివేతలు కొనసాగిస్తూ మేమంతా కూడా కొంతమందిని చంపేసో, కొంతమందిని జైల్లో పెట్టో, లేదా ఉపా చట్టం పెట్టో వీటిని అరికడతామని అనుకుంటే అది జరిగే సమస్య కాదు. ప్రజలు అంతకంటే రెట్టింపు సంఖ్యలో తిరుగుబాటు చేస్తారు, ప్రతిఘటిస్తారు, ప్రభుత్వాల్ని గద్దె దించుతారు. ప్రభుత్వాల్ని భూస్థాపితం చేసే శక్తి ప్రజలకు ఉంది.